వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున జిల్లాలోని రైతులు తమకు కావలసిన ఎరువులు విత్తనాలను విత్తన వ్యాపార లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సూచించారు. రైతులు సర్టిఫైడ్ ట్రూత్ఫుల్ లేబుల్ ఉన్న విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. విత్తనాల ప్యాకింగ్పై ప్యాకింగ్ తేదీ, గడువు మూసే తేదీ పరిశీలించి కొనుగోలు చేయాలన్నారు. పత్తి విత్తనాలు గరిష్ట ధర జిల్లాలో 901గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అంతకంటే ఎక్కువ డబ్బులు చెల్లించొద్దని అన్నారు. పెసర, మినుము, కంది, సోయాబీన్, వరి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ప్యాకెట్పై ముద్రించిన గరిష్ట ధరకు మించి చెల్లించొద్దన్నారు. బట్ట సంచులతో కానీ విడిగా విత్తనాలు కానీ గ్రామాల్లో పర్యటించే దళార్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయొద్దన్నారు.